సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కల. సంపన్నులు భారీగా డబ్బులు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకుంటూ ఉంటారు. మధ్యతరగతి ప్రజలు బ్యాంకు రుణాలు తీసుకుంటూ ఉంటారు. పేదలు ప్రభుత్వ పథకాలపై ఆధారపడతారు. గృహ రుణం తీసుకోవడానికి మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే చాలా మంది గృహ రుణాలు తీసుకుంటారు. వాటిని తిరిగి చెల్లించగా డిఫాల్టర్ అవుతున్నారు. అయితే కుటుంబ అప్పులు ఎంత త్వరగా తొలగిపోతాయో కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా అంతే త్వరగా బలపడుతుంది. గృహ రుణం తీసుకోకుండా ఇల్లు కొనాలి అనే కల నెరవేరదు. పన్ను ఆదాయం కోసం చాలా సార్లు రుణం తీసుకుంటూ ఉంటారు. రుణాలపై వడ్డీ కట్టాల్సి ఉంటుంది. రుణంతో సంబంధం లేకుండా దానిపై వడ్డీ మాఫీ చేస్తారు. ఎక్కువ వాయిద్యాలు, ఎక్కువ వడ్డీలు చెల్లించాలి. ఇల్లు కొనేటప్పుడు కనీస వాయిదాలు ఉండేలా ప్రయత్నించాలి. గృహ రుణం ఎక్కువ కాలం ఉండే రుణం. ఇక బ్యాంకుల్లో సురక్షితమైన వాయిదాలు, ఎక్కువ వడ్డీ చెల్లించాలి. ఇల్లు కొనేటప్పుడు గృహ రుణాలపై ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు కనీస వాయిదాలు తీసుకునేలా ప్రయత్నించండి. గృహ రుణం ఎక్కువ కాలం ఉండే రుణం. బ్యాంకులకు ఈ రుణం సురక్షితమైన రుణం. గృహ రుణం తీసుకోవడానికి చాలా మంది మొగ్గు చూపుతున్నారు. గృహ రుణం తీసుకోవడం మంచిది కాదు, కానీ సామాన్యులకు వేరే మార్గం లేదు. ఇప్పటికే చాలా మంది గృహ రుణాలు తీసుకుంటున్నారు. ఎంత త్వరగా రుణాన్ని తిరిగి చెల్లిస్తే అంత మంచిది. ఎంత త్వరగా అప్పులు తొలగిపోతాయో కుటుంబ ఆర్థిక స్థితి అంత త్వరగా బలపడుతుంది. కొంతకాలం తర్వాత అప్పు చాలా మందిని భయపెడుతుంది.